వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. రాజకీయాల్లో కక్ష సాధింపులు తగునా? విలువల పతనంపై మేధావుల ఆందోళన. ఒకప్పుడు రాజకీయాలు అంటే సిద్ధాంతాల పోరాటం, ప్రజల సమస్యలపై చర్చలు. ఒక తరం క్రితం వరకు రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కనిపించేది. కానీ నేడు సీన్ పూర్తిగా మారిపోయింది. వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపులు, అంతకు మించి ఒకరి కుటుంబ సభ్యులను వీధిలోకి లాగడం వంటి ధోరణులు నేటి రాజకీయాల్లో రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం కోరుకొని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే తీరా అధికార పీఠం ఎక్కాక నన్నెవడ్రా ఆపేది అనే అహంకారంతో ప్రజలపై జులుం చూపించడం, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. రాజకీయాల్లో పాలనాపరమైన లోపాలను ఎత్తి చూపడం, సద్విమర్శలు చేయడం ప్రజాస్వామ్య లక్షణం. కానీ గత ప్రభుత్వంలో మాపై విమర్శలు చేశారు కాబట్టి ఇప్పుడు మేము మీ కుటుంబాలను బజారు కీడుస్తామన్నట్లుగా సాగుతున్న వ్యవహార శైలిపై మేధావులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా విడ్డూరం ఏమిటంటే ప్రధాన నాయకులకు లేనిపోని ఆలోచనలను రేకెత్తించేందుకు కొందరు చోటా నాయకులు 24 గంటలు పక్కనే ఉండి చెవిలో జోరీగల్లా మారుతున్నారు. ప్రత్యర్థులను ఎలా ఇబ్బంది పెట్టాలో సలహాలు ఇస్తూ అధినేతలతో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి కోటరీల వల్ల నాయకులు ప్రజల్లో ఎంత బలహీన పడిపోతున్నారో వారికే తెలియడం లేదు. చివరికి ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్లు తల పట్టుకోవడం వీరి వంతైంది. ఇటీవల మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ విషయంలో జరిగిన పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. స్థానికంగా చర్చ జరుగుతోంది. బైక్ నడుపుతూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన ఘటనకు సంబంధించి కేసును తారుమారు చేశారంటూ పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. అయితే దీనిని రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నాయకులు మంచి అవకాశం దొరికింది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబ పరామర్శ కోసం ఎప్పుడూ జిల్లాకే రాని మంత్రి ప్రత్యేకంగా పలాసకు విచ్చేసి 10 లక్షలు ఆర్థిక సాయం అందించడంపై పలు విమర్శలు గుప్పుమంటున్నాయి. ఒకవేళ ఇది నిజంగానే మానవతా దృక్పథం అయితే ఇటీవల మందస మండలంలో అలాగే పాతపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు కూడా ఇదే రీతిన 10 లక్షల రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని అధికార పార్టీ నాయకులు అందరినీ సమానంగా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో సద్విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత కక్షలు, కుటుంబాలను టార్గెట్ చేయడం ఎంతమాత్రం సరికాదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పదవులు ఎవరికి శాశ్వతం కావని, స్వార్థపూరిత రాజకీయాల కోసం కుటుంబాల జోలికి వెళ్లడం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమని మేధావులు హితవు పలుకుతున్నారు.